హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జీబ్రానిక్స్ మనకి 2 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్స్ని అయితే పంపించింది. 2 మనకి డీసీ క్యారెక్టర్స్. ఒకటోసరికి ద జోకర్ అంట, మరొకసరికి బ్లాక్ ఆడమ్. సో ఈ 2 స్పీకర్స్ని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఈ మోడల్ వచ్చేసరికి మనకి రాకెట్ 500 అనేసరికి 500 వాట్ అనుకునేవారు. అంతేకాదు, ఇది 20 వాట్ ఈ స్పీకర్స్ అయితే ఉంటాయి. బాక్సెస్ అయితే 2 మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. బాక్స్ మీద మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 20 వాట్ స్పీకర్తో వస్తుంది, 32 GB వరకు USB సపోర్ట్ అయితే చేస్తుంది, 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే 6 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. స్పీకర్ వెయిట్ వచ్చేసరికి 1.75 kgs అయితే ఉంటుందంట. బ్లూటూత్ 5.0తో వస్తుంది, USB సపోర్ట్ ఉంది, FM రేడియో ఉంది, ఆక్స్ ఇన్పుట్ ఉంది, డీప్ బేస్, డ్యూయల్ 76.2 mm డ్రైవర్, ట్రూ వైర్లెస్ ఫంక్షన్, మీడియా వాల్యూమ్ కంట్రోల్, టైప్ సి ఛార్జింగ్ ఇన్పుట్, మైక్రోఫోన్, డిటాచబుల్ క్యారీ హ్యాండిల్, RGB లైటింగ్, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ. సో ఇవి మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి MRP ప్రైస్ అయితే ఉంది 7,999 రూపాయలు అని చెప్పేసి. బట్సరికి వీళ్ళు MRP ప్రైస్ ఎంత ఇస్తారో సో దానికన్నా సగం రేటుకి వీళ్ళు తీసుకొస్తారనమాట. మేబీ నేను అనుకోవడం 3,000 రూపాయల లోపు వీటిని తీసుకురావచ్చేమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇటు సైడ్ చూస్తే ఒకవైపు బ్లాక్ ఆడమ్, మరోవైపు జోకర్ అయితే ఉన్నాడనమాట. సో రెండు వేరియంట్స్. స్కిన్స్ మారుతాయి అనుకుంటా. ఇక చకచక ఓపెన్ చేసి బాక్స్లో ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ విధంగా మనకి స్పీకర్ అయితే వస్తుంది. సో దాంతోపాటు 2 కేబుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఆక్స్ కేబుల్, మరొకటి టైప్ సి కేబుల్. ఛార్జ్ చేసుకోవడం కోసం ఈ కేబుల్ అయితే యూజ్ అవుతుంది. స్పీకర్స్ చూడొచ్చు, 2 మీకు ఒకే డిజైన్లో అయితే ఉంటాయి. బట్ అసలుకి పైన మీకు స్కిన్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఇది మనకి డిటాచబుల్, ఇది హ్యాండ్లర్. సో దీన్ని మీరు వద్దనుకుంటే ఇక్కడ బటన్ లాగా ఇచ్చారు. ఈ బటన్ని ఓపెన్ చేసి తీసేయవచ్చు వీటిని, వద్దు అనుకుంటే. లేదనుకుంటే ఇలా ఉంచుకొని క్యారీ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. లోపల మనకి 2 డ్రైవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. డ్యూయల్ డ్రైవర్తో అయితే వస్తుంది. 76.5 mm మనకి డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. 20 వాట్ వరకు మీకు అవుట్పుట్ అయితే అందిస్తుందని చెప్పి మనకి బాక్స్ మీద రాసి ఉంది కదా. ఇక్కడ మీకు వాల్యూమ్కి అనలాగ్ డయల్ని అయితే ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్కి. సో ఈ విధంగా మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడేమో ఆక్స్ అండ్ USB ఇన్పుట్ ఉన్నాయి. టైప్ సి కూడా ఇక్కడే ఇచ్చారు, మనం ఇక్కడే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మైక్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట పోర్టు. సో ఇక్కడ కొంచెం మనం మైక్ ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కోసం అనుకుంటా చక్కగానే సీల్ చేశారని చెప్పొచ్చు రబ్బర్తో. బాగుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అనిపించట్లేదు. బాక్స్ మీద రాయడానికి మాత్రం 1.75 kgs అన్నారు. ఇక నెక్స్ట్ ఇటు పక్కన చూస్తే సో స్పీకర్ గ్రిల్కి సంబంధించి ఇక్కడ చూసారుగా యాక్షన్. సో బేస్ మనకి ఇక్కడ నుంచి దూబ్ 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 అని బయటకు వస్తుంది. ఇక్కడ మనకి జోకర్ అయితే కనిపిస్తున్నాడు. అదే ఇందులో అయితే మీకు సో ఇది ఫ్లాష్ సింబల్ అయితే ఉందన్నమాట, లైట్నింగ్ సింబల్, యాడమ్ సింబల్. అది ఇది జోకర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. ఇక్కడ మనకి బ్లాక్ యాడమ్ అని చెప్పేసి దీనికైతే ఉంది. 2 మనకి డీసీకి సంబంధించిన క్యారెక్టర్సే. ఇక ఇక్కడ మనకి జీబ్రానిక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి మోడల్ నెంబర్ అయితే ఉంది. టేబుల్ హోల్డింగ్కి ఇక్కడ 2 గ్రిప్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. సో మీరు ఇక్కడ గమనించారా, డిజిటల్ డిస్ప్లే కూడా అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లూటూత్ మోడ్లో ఉంది. సో నేను బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సాంగ్స్ ఏమైనా ప్లే చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ గమనించారంటే RGB లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇటు పక్క కూడా మరో RGB లైటింగ్ అయితే మనకి వెలుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు సాంగ్ ఏమైనా ప్లే చేద్దాం. సౌండ్ బాగానే వస్తుంది గట్టిగానే. వాల్యూమ్ మనం తగ్గిస్తుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆ వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా ఈ డిజిటల్ డిస్ప్లేలో చూపిస్తుంది. నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు.
సో మొత్తానికి వాల్యూమ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అలాగే బేస్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మీరు ఏమైనా చిన్న చిన్న పార్టీలు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇది. సో మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ వెళ్ళినప్పుడు మీరు మ్యూజిక్‌తో ఏమైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే, సో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసేలాగే ఉంది. మంచి ప్రైస్‌లో తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ ఉండే అవకాశం కూడా ఉంది. మామూలుగా ఇలాంటి వాటికి చూసుకుంటే మనకి జేబీఎల్‌కి వీటికి కొంచెం మార్కెట్ డిమాండ్ అయితే ఉంది. సో అలాంటి సిట్యుయేషన్‌లో వాటిని కొట్టేలాగా ప్రైజుల్లో మంచి ప్రైజుల్లో వీళ్ళు గనుక తీసుకొస్తే బాగానే ఉంటుందనేది నా ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు జీబ్రానిక్స్ రాకెట్ 500 పోర్టబుల్ స్పీకర్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.